హలో క్రికెట్ లవర్స్. మహమ్మద్ సిరాజ్ అలసట అంటే ఏంటో తెలియని బౌలర్. నాన్ స్టాప్ గా బంతితో బ్యాట్స్మెన్ల మీదకి దాడి చేయగల ఏకైక బౌలర్ మన సిరాజ్. ఇంగ్లాండ్ టూర్లో అద్భుతమైన బౌలింగ్ లైనప్ తో టీమిండియా బౌలింగ్ దళాన్ని నడిపిన తీరు అద్భుతం. ఆ విశేషాలంటో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు బిఆర్జీ క్రికెట్ ఛానల్. పనిభార నిర్వహణలో భాగంగా ఫాస్ట్ బౌలర్లకు అప్పుడప్పుడు విశ్రాంతినివ్వడం అన్ని జట్లు చేస్తూ ఉంటాయి. భారత ప్రధాన పేసర్ బుమ్రా ఇలా తరచుగా గాయాల పాలవుతుండడంతో ప్రస్తుత సిరీస్ లో 3 మ్యాచ్లే ఆడిచ్చారు. భారత జట్టులో వేరే బౌలర్లు కూడా గాయాలతో పోరాడుతున్నారు. కానీ సిరాజ్ మాత్రం కెరీర్ ఆరంభం నుంచి గాయపడ్డదే లేదు. ఇప్పటిదాకా అతను ఒక్కసారి ఫిట్నెస్ సమస్యలతో జాతీయ క్రికెట్ అకాడమీ గడప తొక్కిందే లేదు. సిరీస్ ఏదైనా అతను అన్ని మ్యాచ్లు ఆడేస్తాడు. ప్రస్తుత సిరీస్ లోనూ అంతే. 2 జట్లలో గాయపడకుండా 5 టెస్టులు ఆడిన ఏకైక పేసర్ అతనే కావడం విశేషం. అంతేకాదు సిరీస్ లో ఏకంగా 185 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వరుసగా ఎన్ని మ్యాచ్లు ఆడినా ఎన్ని ఓవర్లు వేసినా అలసట అనేదే సిరాజ్ దగ్గరికి రాదు. మ్యాచ్ లో ఏ స్థితిలోనైనా కెప్టెన్ అడగగానే బంతి అందుకుంటాడు. వరుసగా 10 ఓవర్లకు పైగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సిరాజ్ జట్టులోకి వచ్చాకే విదేశాల్లో భారత్ అనేక అద్భుత విజయాలు అందుకుంది. జట్టులోకి చాలా మంది బౌలర్లు వస్తున్నారు, వెళ్తున్నారు. బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ ఎప్పుడు ఆడతాడో తెలియని పరిస్థితి. కానీ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకొని ప్రతి టెస్టులో ఆడుతూ నిలకడగా వికెట్లు తీస్తున్న బౌలర్ సిరాజ్ ఒక్కడే. కెరియర్ ఆరంభంలో వేగం కన్నా లైన్ అండ్ లెంత్ కుదరక కొంత ఇబ్బంది పడేవాడు సిరాజ్. కానీ అనుభవం మీద అతడికి బౌలింగ్ పై నియంత్రణ వచ్చింది. నిలకడ చాలా పెరిగింది. సాధారణంగా పేసర్లు కెరియర్ లో కొన్నేళ్లు గడిచాక గాయాల భయంతో వేగం తగ్గించుకుంటారు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పటికీ మెరుపు వేగంతో బంతులు విసురుతున్నాడు. సోమవారం కూడా ఆ ఆయుధాన్ని ఉపయోగించే చివరి 4 వికెట్లను కక్కావిక్కలం చేసి భారత్ కు చిరస్మరణ విజయాన్ని అందించాడు. ఇంకో 35 పరుగులే చేయాల్సి ఉండగా 4 వికెట్లు చేతిలో ఉంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోతుందని ఎవరైనా అనుకొని ఉంటారా? సిరాజ్ మాత్రం భారత విజయం మీద నమ్మకంతో ఉన్నాడు. అద్భుత ప్రదర్శనతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. విదేశాల్లో ఎన్నో అద్భుత విజయాల్లో భాగమైనప్పటికీ సిరాజ్ కు రావాల్సినంత పేరు రాలేదు. కానీ ప్రస్తుత సిరీస్ లో ముఖ్యంగా చివరి టెస్ట్ లో ప్రదర్శనతో అతను నేషనల్ హీరో అయిపోయాడు. ఈ ప్రదర్శనకు అబ్బురపడి క్రికెట్ ప్రపంచం మన డిఎస్పీ సార్ కు సలాం కొడుతుంది.